ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్లో ఇప్పుడిప్పుడే మార్పు కనిపిస్తోంది. మొన్నటిదాకా దారుణ పరాజయాన్ని జీర్ణించుకోలేకపోయిన వైసీపీ అధినేత ఇప్పుడు పార్టీని ప్రక్షాళన చేసే పనిలో పడ్డారు. ముందుగా సొంత జిల్లా నుంచే ప్రక్షాళనని చేపట్టారు. దీంట్లో భాగంగానే కడప జిల్లా, అన్నమయ్య జిల్లా వైసీపీ అధ్యక్షుల్ని మార్చారు. అలాగే పార్టీలోనూ పలువురి పొజిషన్స్ మార్చారు. అయితే ముందుగా సొంత జిల్లాపై నుంచే క్లీనింగ్ ప్రాసెస్ చేపట్టారు జగన్. ఉమ్మడి కడప జిల్లాపైనే ఫోకస్ పెట్టారు. ఉమ్మడి కడప జిల్లా తర్వాత మొత్తం రాయలసీమలో పార్టీ విభాగాల్లో పలు మార్పులకు శ్రీకారం చుట్టనున్నారు. మరి ఈ మార్పులు వైసీపీని మళ్లీ పట్టాలెక్కిస్తాయా? ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ అధినేత జగన్ చాలా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఎక్కడా నష్టపోకుండా పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ముందడుగులు వేస్తున్నట్టు కనబడుతోంది. ముందుగా సొంత ఇంటిని చక్కదిద్దుకునే పనిలో జగన్ ఉన్నారు. అందుకే సొంత జిల్లాల నుంచే ప్రక్షాళన షురూ చేశారు. ముందుగా కడప, అన్నమయ్య జిల్లాల ఇన్ఛార్జీలను మార్చి తనదైన శైలిలో రాజకీయాలను మొదలుపెట్టారు. మొదట సొంత జిల్లాను చక్కదిద్దుకోగలిగితే రాష్ట్రంలోని మిగిలిన క్యాడర్ అంతా చక్కదిద్దుకుంటుందని జగన్ భావిస్తున్నారట. ఈ క్రమంలోనే తన సొంత జిల్లా నేతలకు దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. ఉమ్మడి కడప జిల్లా వైసీపీకి కంచుకోటగా ఉండేది. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఈ కోటకు బీటలు వారాయి. ఉమ్మడి కడప జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో 3 స్థానాల్లో మాత్రమే వైసీపీ గెలుచుకోగలిగింది. ఇంతవరకు ఇలాంటి పరాభవాన్ని ఎప్పుడూ చవి చూడలేదు. గతంలో వైఎస్ హయాంలో కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఉన్న ఉమ్మడి కడప జిల్లా వైఎస్ మరణానంతరం జగన్కు పెట్టని కంచుకోటగా మారింది. అయితే 2 దఫాలుగా తమ సత్తాను చాటి కడప జిల్లాలో తమకు ఎదురు లేదు అంటూ నిలిచిన వైసీపీ నేతలు ఈసారి చతికిల పడక తప్పలేదు. ఎన్డీఏ కూటమి హవాకు ఉమ్మడి కడప జిల్లా వైసీపీ తోక ముడిచింది. కేవలం 3 సీట్లు మాత్రమే గెలుచుకుని తమ పట్టును కోల్పోయింది. అందుకే జగన్ పార్టీలో ఏ విధమైన ఇబ్బందులు రాకుండా ముందుగా నేతలలో ధైర్యాన్ని నింపే పనిలో పడ్డారు. దానికోసం జిల్లాలో ప్రక్షాళన మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే ఆగస్టు 21వ తేదీన జిల్లాలోని ముఖ్య నేతలు, కార్యకర్తలకు ఫోన్లు చేసి తాడేపల్లికి రమ్మన్నారు. ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన జెడ్పీ చైర్మన్ పదవిని టీడీపీ కొట్టుకుపోకుండా ముందస్తుగా చర్యలు తీసుకుని వెంటనే జెడ్పీ చైర్మన్ని నియమించారు. భీమటంకి చెందిన జెడ్పీటీసీ రామగోవిందరెడ్డిని జెడ్పీ చైర్మన్గా ఖరారు చేశారు. ఇక మిగిలినవి జిల్లా అధ్యక్ష పదవులు. ఇందులో గతంలో కడప జిల్లా అధ్యక్షుడిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన సురేష్ బాబు ఉండగా, అన్నమయ్య జిల్లాకు రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే వీరిరువురిని ఇప్పుడు మారుస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే కడప జిల్లాకు సొంత మేనమామ కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిని జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. అలాగే ఆయన కుమారుడు నరేన్ రామానుజన్ రెడ్డిని కమలాపురం ఇన్ఛార్జిగా నియమిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. అలాగే అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా ఉన్న శ్రీకాంత్ రెడ్డిని అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించి రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిని జిల్లా అధ్యక్షులుగా నియమించారు. అయితే ఇప్పుడు 2 జిల్లాలకు రెడ్లనే అధ్యక్షులుగా నియమించడం విశేషం. అంతేకాకుండా కడప నగరంలో బీసీ నేతగా వైఎస్ కుటుంబానికి ఎంతో సన్నిహితుడిగా ఉన్న సురేష్ బాబుని కాదని కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డికి అధ్యక్ష పదవి కట్టబెట్టారు. అయితే అన్నమయ్య జిల్లా మాజీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డికి, అలాగే కడప జిల్లా మాజీ అధ్యక్షుడు సురేష్ బాబుకి ఇద్దరికీ కూడా పార్టీలో రాష్ట్ర నాయకత్వంలో సముచిత స్థానాలు కల్పించేందుకే నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇకపోతే శ్రీకాంత్ రెడ్డికి అలాగే సురేష్ బాబుకి ఇద్దరికీ కూడా రాష్ట్ర విభాగంలో మంచి స్థానాలు ఇస్తామనే హామీతోనే కడప జిల్లా, అన్నమయ్య జిల్లాల అధ్యక్షులను మార్పు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జిల్లాకు సంబంధించిన నేతలు అధినేత జగన్తో సమావేశమై కార్యాచరణ రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్క నేతతో జగన్ ప్రత్యేకంగా మాట్లాడుతూ పార్టీని, పార్టీ భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత
నాయకులపై ఉందని దిశానిర్దేశం చేశారు. రానున్న 4 నెలలు పార్టీ కోసం కష్టపడాలని ప్రతి ఒక్కరికి సూచించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా పార్టీని మరింత బలోపేతం చేయాలి అంటే ముందు సొంత జిల్లా నుంచే మార్పులు చేర్పులు చేస్తే గాని పార్టీ బలోపేతం కాదు అనే ఉద్దేశంతోనే జగన్ తనదైన శైలిలో రాజకీయం మొదలుపెట్టారని స్థానిక నేతలు అంటున్నారు. ఘోర పరాజయం పొందిన తర్వాత పార్టీ ప్రక్షాళన చేయకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్న నేపథ్యంలో సొంత జిల్లా నుంచే ప్రక్షాళన మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.